మీ పేరు? నా పేరు కనపర్తి మోహన్ రావు, కొల్లూరు మండలం తాడిరుపాడు. ఈ నియోజకవర్గంలో ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తాం అనేసి చాలా విమర్శలు వస్తున్నాయి, ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నాయకులు. ఆనందబాబు అన్న, కలలు కన మాకు, ఎందుకంటే నీవు ఆల్రెడీ బ్యాక్కి వెళ్ళిపోయి ఉన్నావు. మళ్ళా నువ్వు అనవసరంగా ప్రయాసపడడం తప్పితే ఆవేశం అంతకు మించిన ఎగిరి ఏమీ లేదు. ప్రజలకి అత్యంత ఆప్తుడైనటువంటి నాయకుడిని, మా నాయకుడు అధిష్ట నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వేమూరు నియోజకవర్గానికి మంచి నాయకుడిని పంపించాడు. ఆ నాయకుడు విజయకేతనం ఎగరేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన తరపున సైనికుల్లాగా ప్రతి ఒక్క గ్రామం నుంచి కార్యకర్తలు అత్యంత ఉత్సాహంతో అశోక్ బాబు గారి ఆయన మార్గంలో పయనించడానికి జనమంతా ఉర్రూతలు ఊగుతున్నారు. ఇవాళ మీరు చూడండి, ఈ కార్యక్రమాన్ని చూడన్నా నీకు మైండ్ బ్లో అవుతుంది. నువ్వు దయచేసి గుంటూరులో మెల్లిగా ఒక 90 years పడుకో మెల్లిగా, అంతకంటే నీకు ఇంకా గత్యంతరం లేదన్నా. నువ్వు నీకు దానికి అది పరిమితం అవ్వాలి. నువ్వు దయచేసి నువ్వు క్లోజ్ చేసుకో. ప్రజలందరూ కూటమిలో వచ్చే మ్యాన్స్ 6 సూపర్ 6 దానికే మా పక్కనే ఉంటారు జనం అందరూ అని అంటున్నారు. ఎక్కడ నా స్వామి, అసలు మీరు మేనిఫెస్టో చెబుతారు, మీ నాయకుడు అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉంటాడు. తమ్ముళ్ళు అంటాడు, అందరిని బెదిరిస్తాడు మీ నాయకుడు. బీసీలని తోకలు కట్ చేస్తానంటాడు. ఇంకా ఇది చేస్తే బీసీలని తోకలు కట్ చేయడమే కాదు, ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటాడు మీ నాయకుడు. కుల రాజకీయాలు చేస్తాడు మీ నాయకుడు. స్తబ్దతలు లేని నాయకుడు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు. కానీ ఎందుకు పనికిరాని నాయకుడు మీరు ఆ నాయకుడిలో పయనిస్తున్నారు. నువ్వు ధనిక వర్గంతో సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి ధనికుల పక్షాన మేము లేము. పేదవాడు జగన్మోహన్ రెడ్డి పేదల కోసం పనిచేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది గమనించన్నా. అయితే ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత చాలా అప్పులు, ఈ రాష్ట్రం అప్పుల పాలు అయిపోయిందనేసి అంటున్నారు అన్నా. ఈ రాష్ట్రంలో ఇవన్న ఉన్నటువంటి పరిస్థితిని మీరు ఆలోచించండి. కాకు నివేదిక ఇచ్చింది. కాకు నివేదికలో ఈ రాష్ట్రంలో ఎంత మనము అభివృద్ధిలో ఉన్నామో, ఎంత పర్సెంటేజ్ ఉందనేది మీరు పరిశీలన చేసుకోండి. మీ నాయకుడు చెప్పే అబద్ధాలు, మీరు అబద్ధపు నాయకుడు ఎమ్మటే పనిచేస్తున్నారు. మేము నిజం చెప్పే నాయకుడు ఎమ్మటే పనిచేస్తున్నాడు. మా నాయకుడు 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా పేద ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా ఎలాంటి దానికి తావు లేకుండా ఒక బెనిఫిషియరీగా అందేలోగా బిలో పావర్టీ లైన్ కింద ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరిగే విధంగా డీబీటీ ద్వారా అకౌంట్లో అమౌంట్ వేశారన్న. ఎందుకంటే పేదలకి ఈ స్కూల్స్ అవసరం. నాడు నేడు ద్వారా ఇంగ్లీష్ మీడియం విద్య, మీరు ఇంగ్లీష్ మీడియాన్ని వద్దని కోర్టుకు వెళ్ళామన్నా. 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకుడు రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎవరూ లేరన్నా, ఒక జగన్మోహన్ రెడ్డి గారేనన్నా. అలాంటి నాయకుడి నాయకత్వంలో మేము పనిచేస్తున్నామన్నా. నువ్వు ఆనందబాబు అన్న, పిచ్చి కళ్ళ కనమాకు, నువ్వు అక్కడ ఉండిపో అన్నా. ఇంకా ప్రచారం కూడా నీకు అనవసరం అన్నా. ఇంకా ప్రచారం కూడా నువ్వు చేయటం, మీ నాయకులు మీరు చక్కగా పక్కేసి పడుకోండి అన్న. ఈ రోజు నుంచి వాలంటరీ వ్యవస్థను అనేది తొలగించారు, దాని మీద మీరు చెప్పేది? ఇది చాలా నీచమైన చర్య. ఎందుకంటే అవతాతలకి ఉదయాన్నే 6 గంటలకే పెన్షన్ ఇస్తున్నారు. ఆ పెన్షన్ ద్వారా అనేకమైన మంది పేద ప్రజలు, పేద కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే 6 గంటలకి వాళ్ళ అవతాతల చేతుల్లో వాలంటరీ ప్రతి వాళ్ళ క్లస్టర్లో ఉన్న 50 ఏళ్లలో ఎంతమంది అయితే బెనిఫిషియర్లు ఉన్నారో ఆ బెనిఫిషియర్స్కి చక్కగా 6 గంటలకు చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళకి 3,000 రూపాయలు అందిస్తున్నారన్న. వాళ్ళ బిడ్డలు, వాళ్ళ పిల్లలు వాళ్ళని ఆదరించిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో ప్రతి నిత్యం రాష్ట్రంలో 1వ తారీఖునే ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఆర్థిక ఇబ్బందులన్నింటిని పక్కన పెట్టి అవతాతలు బాగుండాలి, వారందరూ క్షేమంగా ఉండాలనే ఆలోచనతో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. స్వచ్ఛందంగా వాలంటీర్లు పనిచేస్తుంటే వారిని కూడా కొంచెం గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాడన్నా. అలాంటిది మీరు దుశ్చర్య చేస్తున్నాడు మీ నాయకుడు. కోర్టులు చేపిస్తున్నాడు. ఆ నిమ్మగడ్డ వాడు ఒక దుర్మార్గుడు, రమేష్ అనేవాడు. ఆ దుర్మార్గుడు ద్వారా అనేకమైన నీచమైన ఆ రోజు కూడా మండల పంచాయతీ ఎలక్షన్లు, మండల వ్యవస్థని అప్పటికప్పుడు అతను సొంత నిర్ణయం తీసుకుని ఆ నిమ్మగడ్డ రమేష్ ద్వారా మీరు మీ బూర్జువా పనులు చేయడం తప్పితే కోర్టులకు వెళ్ళడం, కోర్టుల్లో స్టేలు తేయడం, ఆపించడం, ఎదవ పనులే చేసేది మీరు. ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి కూడా చేయాల. నీ పేటెంట్ హక్కు ఏమైనా ఉందని చెప్పమని మీ బాబుకి ఎలాంటి పేటెంట్ హక్కు లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడానికి
190 ఉన్నాయి. రండి, ఎవడన్నా నిజ నిర్ధారణ చేద్దామంటే రండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను కొల్లూరు మండలానికి వైస్ ఎంపీపీ మా అమ్మగారు చేస్తుంది, మేము ఉంటాం. కొల్లూరు మండలంలో ప్రెస్ మీట్ చేద్దాం, కూర్చుందాం. మీరు బెనిఫిషియర్, మీ 14 ఏళ్ళ కాలంలో మీరేం చేశారు? ఈ 5 ఏళ్ళ కాలంలో మా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన సంక్షేమ పథకాలు మా మండలంలో ఏమి ఇచ్చారో మేము చెబుతాము, మా రాష్ట్రంలో ఏమి ఇచ్చారో మేము చెబుతాం. దట్స్ మై ఛాలెంజ్. ఇక్కడ అశోక్ బాబు గారిని ఎలా ఉంది సార్? ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? టీడీపీ వైపు ఉందా, వైసీపీ వైపు? అశోక్ బాబు గారు 20,000 పైచులకు మెజార్టీతో ఈ వేమూరు నియోజకవర్గంలో ముందుగా జెండా ఎగరవేయబోతున్న నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే అశోక్ బాబు గారు. అశోక్ బాబు గారు పేదల పక్షపాతి. పేదల పక్షాన ఆయన్ని ప్రతి గ్రామంలో అత్యంత ప్రేమతో ఆదరిస్తున్నారు. ఆయన మంచి వర్తబుల్ క్యాండిడేట్, పేదల పక్షాన ఉన్నటువంటి మంచి నాయకుడు, వ్యక్తి. అది ఎందుకంటే అతనికి పేదవర్గం నుంచి వచ్చాడు, పేదల బాధలు తెలుసు. ఆనందన్న, నువ్వు పేదల నుంచి రాలా, నువ్వు ఒకసారి నీ పరిశీలన చేసుకో. నువ్వు పేదవాడిని చెప్పుకోవడానికి కూడా నీకు అర్హత లేదు. ఎందుకంటే మాకు తెలుసు నీ గురించి. నేను పేదవాడిని చెప్పుకున్నా, బూర్జువా పార్టీ ఉండే ఉన్నావు, బూర్జువా నాయకత్వంలో ఉన్నావు, కుల పార్టీలతో ఉన్నావు. మళ్ళా నువ్వు కుల రాజకీయాలే మీ వాడు చేసేది. ఇప్పుడు జనసేన ఎందుకు కలిశారు మీరు? కుల రాజకీయం. ఒక నాయుడిని కాపుల్ని తీసుకెళ్ళిపోయి రంగాగారిని హత్య చేసినటువంటి వాడికి మీరు సపోర్ట్ చేస్తున్నారన్న. కానీ నాయుడిని తీసుకెళ్ళి మీరు జనసేనలో కలిసి పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని, 14 సంవత్సరాలు ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక దశ లేనిటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక ఎజెండా ఉండాలా, ఒక పార్టీ సిద్ధాంతం ఉండాలా, ఆ పార్టీ సిద్ధాంతం కోసం ఆయన పనిచేయాలా. అంతేగాని నాయుళ్ళు నా పక్షాన ఉన్నారు, మా కులం ఉంది, మా రాష్ట్రంలో ఉంది, ఒప్పుకుంటాం. కానీ వాళ్ళందరినీ నువ్వు తాకట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు. అది తప్పన్నా. నువ్వు అధ్యక్షుడిగా ఉండు, పార్టీని నడుపు. 14 కాదు 15 వస్తాయి, 20 కాదు 30 వస్తాయి. కొన్నాళ్ళు వెయిట్ చేయి, నీకు అధికారం వచ్చేది. నువ్వు అనవసరంగా నోట్ల కట్లకు అమ్ముడుపోయి ప్రజల్ని మోసం చేయాలనుకుంటే ప్రజలు విశ్వసించరన్నా, నీ పక్షాన లేరు. చూడు, నెక్స్ట్ నువ్వు జనసేన పార్టీ కాదు కదా, బీజేపీ పార్టీ కాదు కదా, తెలుగుదేశం, మీరు 3 కాదు కదా, 30 కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎవరూ ఏమీ చేయలేరని చెప్పేసి ఘంటాపథంగా నేను చెబుతున్నా.